ఇన్ ఏ జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ద థర్డ్ టర్మ్ ఈస్ 24 అంటే A3 ఈక్వల్ టు 24 అండ్ సిక్స్త్ టర్మ్ ఈస్ 192. సిక్స్త్ టర్మ్ ఈస్ 192. దెన్ ద 10th టర్మ్ జీపీ అంటే ఇప్పుడు మనం ఏబీఓ A3 అనుకోండి ఏం రాసుకుంటాం A ప్లస్ 2D అని రాసుకుంటాం వేర్ A ఈస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ D ఈస్ ద కామన్ డిఫరెన్స్. బట్ జీపీ అన్నప్పుడు థర్డ్ టర్మ్ ఏమవుతుందంటే A ఇంటూ ఆర్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ 3కి ఒకటి తగ్గిస్తాం ఏపీలో, ఇక్కడ 3 పవర్‌లో ఒకటి తగ్గిస్తాం అంతే. అండ్ ఆర్ అంటే ఇక్కడ కామన్ రేషియో. సో, A3 అంటే ఏమవుతుందండి A ఇంటూ ఆర్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 24. అలాగే A5 అంటే A6 అంటే ఏమవుతుందండి A ఇంటూ ఆర్ పవర్ 5 దట్ ఈక్వల్ టు 192. సో, ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ పెద్ద పవర్‌లో ఏదైతే పెద్ద వాల్యూ ఉందో ఈ ఈక్వేషన్‌ని దీంతో డివైడ్ చేయండి. అంటే A ఇంటూ ఆర్ పవర్ 5 బై A ఇంటూ ఆర్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 192/24. ఓకే. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇక్కడ ఆర్ పవర్ 5 అంటే ఇది క్యాన్సిల్ చేస్తే ఇంకా 3 ఉంటాయి. అండ్ ఇది మీకు ఎగ్జాక్ట్‌లీ 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. అంటే టోటల్‌గా మీకు ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 8 వచ్చింది. అంటే ఆర్ ఈక్వల్ టు 8 పవర్ 1/3. సో, మళ్ళీ ఇక్కడ 8ని నేను 2 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా! 2 క్యూబ్ హోల్ పవర్ 1/3 3 క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. అంటే టోటల్‌గా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందండి. నెక్స్ట్ మరి ఏ కూడా కావాలి కదా! ఫస్ట్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏ ఇంటూ ఆర్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 దట్ ఈక్వల్ టు 24. 4ని పంపించేస్తే ఏ ఈక్వల్ టు 24/4 దట్ ఈక్వల్ టు 6 అంటే ఏ ఈక్వల్ టు మనకు 6 వచ్చింది. అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఇప్పుడు మనకి ఎన్నో టర్మ్ అడుగుతున్నారండి? 10th టర్మ్ అడుగుతున్నారు. సో, 10th టర్మ్ అంటే A10 ఈక్వల్ టు A ఇంటూ ఆర్ పవర్ 9 అంటే ఏ అంటే ఎంత మనకి 6 ఇంటూ ఆర్ అంటే 2 పవర్ 9. 2 పవర్ 9 అంటే మనకి 512 వస్తుందండి. అంటే 6 ఇంటూ 512. సో, మల్టిప్లై చేసుకుంటే 6 2 జా 12, 6 1 జా 6 7, 6 5 జా 30. సో, టోటల్లీ 3072 ఈస్ ద ఆన్సర్.